హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ అప్డేటు వితౌట్ కంపెనీతో సంబంధం లేకుండా, పిఎఫ్ ఆఫీస్తో సంబంధం లేకుండా డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ని ఏ విధంగా ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ అప్డేట్ అనేది అయితే అందరికైతే వర్తిస్తుందని నేనైతే అనుకోను, ఎందుకంటే ఈపీఎఫ్ అప్డేట్స్ అలానే ఉంటాయి. కొందరికి అప్డేట్ కనిపిస్తుంది, కొందరికి అప్డేట్స్ అయితే కనిపించవు. సో ఇక్కడైతే నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది కరెక్షన్స్ అనేవి చేయబోతున్నాను. సో ఇక్కడ ముందుగా మనము పిఎఫ్ అకౌంట్కి అయితే లాగిన్ అవ్వాలి. అలానే ముందుగా ఏంటంటే ఈ ఆప్షన్స్ ఎవరికి వస్తున్నాయంటే 2017 తర్వాత యూఎన్ నెంబర్ క్రియేట్ అయిన వాళ్ళకి మాత్రం ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి. దాంట్లో కూడా కొందరికైతే రావట్లేదు, నేను గమనించాను. ఓకేనా, నేమ్ కరెక్షన్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదా జెండర్ కానీ, డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ, డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ 2017 తర్వాత మనకు యూఎన్ నెంబర్ కానీ మెంబర్ ఐడి కానీ క్రియేట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే వర్తిస్తుంది. ముఖ్యంగా యూఏఎన్ నెంబర్ క్రియేట్ అయిన వాళ్ళకు. సో ముందే ఇక్కడ మనం పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విధంగా పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీని ద్వారా మనము డేట్ ఆఫ్ జాయినింగ్ కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ కానీ అప్డేట్ చేసుకునే దానికి ప్రజెంట్ అయితే కొందరికి అప్డేట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఒకరికి చేశాను. సో ఇప్పుడు జాయింట్ డిక్లరేషన్ పైన క్లిక్ చేస్తాము. తర్వాత మనకు మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకోమంటుంది. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ మెంబర్ ఐడి పైన క్లిక్ చేసి మీరు ఏ కంపెనీకి అయితే చేంజ్ చేయాలనుకుంటున్నారో ముందుగా మెంబర్ ఐడిని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వీరికి సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగ్ని మనం కరెక్షన్ చేయాలనుకుంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేసి మనము ఇయర్ని కానీ మంత్ని కానీ చేంజ్ చేయొచ్చు వితౌట్ డాక్యుమెంట్. ఎటువంటి డాక్యుమెంట్ మనం అప్లోడ్ చేయకుండానే మార్చుకునేటటువంటి వెసులుబాటు అయితే ప్రస్తుతం మనకి ఈపీఎఫ్ఓ కల్పించింది. ఇదొక మంచి వార్తే కొందరికైతే. సో దీనిపైన ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నేను ఇయర్ని అయితే చేంజ్ చేశాను. 19 ఉండే ఇప్పుడు నేను 20 అనేది అప్డేట్ చేశాను. ఓకే, దాని తర్వాత ఇక్కడ మన కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ కన్సర్న్ చెక్ బాక్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నెక్స్ట్ అయితే మనకు పీడిఎఫ్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. డాక్యుమెంట్స్, రిలీవింగ్ లెటర్ కానీ, జాయినింగ్ లెటర్ కానీ, లేదా పే స్లిప్ కానీ అడుగుతుంది. అది ఇక్కడ మనము అప్లోడ్ చేయమంటుంది. కానీ ఇక్కడ వీరికైతే ఎటువంటి డాక్యుమెంట్ అయితే అడగట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ఎటువంటి డాక్యుమెంట్ అనేది అడగట్లేదు. ఓటీపీ ఎంటర్ చేస్తే మనకు ఏదైతే కరెక్షన్ ఉందో అప్డేట్ అవుతుంది. సేమ్ ఇదే మాదిరిగా నేను ఇప్పుడు ఒక ఈపీఎఫ్ మెంబర్ది చేంజ్ అయితే చేశాను. సో అది మీకు అప్డేట్ అనేది ఇక్కడ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీరికి అవైలబుల్ డేటా ఫిబ్రవరి మంత్ అనేది చూపిస్తుంది. కానీ వీరికి జనవరి అనేది డేట్ కావాలనేసి కాంటాక్ట్ అయ్యారు. 2021లో వీరికి 13 ఫిబ్రవరి 2021 అనేది అప్డేట్ అయిందనమాట. ఇక్కడ మనకు అవైలబుల్ డేటా అనేది కనిపిస్తుంది ప్రస్తుతం ఏ విధంగా ఉందనేది. నెక్స్ట్ మనకి ఈ విధంగా అప్డేట్ అవుతుంది. సో దీనికి సంబంధించిన స్టేటస్ ఇక్కడ మనము చూద్దాము. నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా సబ్మిట్ అవుతుంది. నెక్స్ట్ ఇలా మనకైతే చూపిస్తుంది. సో ఏదైతే మనం ఇక్కడ డేట్ చేంజ్ చేసుకున్నామో 13 జనవరి ఇక్కడ మనము చేంజ్ చేసుకున్నాం. 1 మంత్ మనం ఇక్కడ కరెక్షన్ అనేది చేసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ అప్రూవ్డ్ బై మెంబర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇదివరకు ఇక్కడ అప్రూవ్డ్ బై ఫీల్డ్ ఆఫీసు, అప్రూవ్డ్ బై ఎంప్లాయర్ అనేది కనిపించేది. సో ఇప్పుడు ఏంటంటే ఎవరితో సంబంధం లేకుండా మనమే ఇవన్నీ కరెక్షన్స్ అనేవి చేసుకునే దానికి కొంచెం వెసులుబాటు అయితే కల్పించింది. ఓకేనా, అది తప్పనిసరిగా 2017 తర్వాత క్రియేట్ అయి ఉండాలి. అలానే ఆ యూఎన్ నెంబర్కు ఆధార్ అనేది తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. అప్పుడే మనకు ఇవి అప్డేట్స్ కనిపిస్తాయి. సేవ్ అంటే ఇమీడియట్గా మనకు డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోతాయి. ఒక 3 to 4 వర్కింగ్ డేస్ లోపల మొత్తం మనకు అప్డేట్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇది లేటెస్ట్ అప్డేటు ఈపీఎఫ్ఓ తీసుకురావడం జరిగింది. సో మీరు ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కానీ, పిఎఫ్ కరెక్షన్స్ కానీ, నేమ్ కరెక్షన్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ కరెక్షన్ కానీ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ముఖ్యంగా ఆధార్ అనే లింక్ ఉండాలి. చూడండి, ఆధార్ లింక్ లేకుండా మనం ఏమీ చేయడానికి లేదు. ఒకవేళ మీకు ఆధార్ లింక్ లేదంటే మళ్ళీ మీరు ఓల్డ్ ప్రాసెస్లో వెళ్ళి కంపెనీ హెచ్ఆర్ ద్వారా హెచ్ఆర్ పోర్టల్లో మీరు ఆన్లైన్లో జాయింట్ డిక్లరేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో మీకు అవ్వదన్నమాట. ఓకే, ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.